మెయిన్ రాశి వారికి ఈ వారం అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. మెయిన్ రాశిలో శని సంచారం, అలాగే రవి, బుధ, శుక్ర, రాహు సంచారం, 5 గ్రహాలు ఒకే చోట ఉన్నాయి. కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఏదైనా వ్యవహారాలు ఉంటే సానుకూలపడతాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా కూడా అవి సమస్యపోతాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు, ప్రమోషన్స్ కావచ్చు, ఉద్యోగం ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. చేతి దాకా వచ్చిన పనులు పోయాయి అని బాధపడకుండా అవంతట అవే మళ్ళీ రావడం సంతోషకరంగా ఉంటుంది. ఎప్పటి నుండో వివాహం కోసం చూస్తున్న వారికి మంచి వివాహం కుదురుతుంది. అయితే వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే గ్రూప్స్కి, ఇతరత్ర పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే పట్టుదల ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ చేద్దాం అనుకున్న పని రేపు చేద్దాం అనుకున్న ఎల్లుండి చేద్దాం అన్న ధోరణి ఏర్పడుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత బద్ధకం కూడా ఏర్పడుతుంది. శనీశ్వరుడు అనుగ్రహం కోసం శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. అలాగే 10 మందికి ఏదైనా ఒక రోజు అన్నదాన కార్యక్రమం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్న బంధువర్గంలో ఇబ్బందులు అనేవి చోటు చేసుకుంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా వీరు తీసుకోవాలి. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి అరికాళ్ళు, గ్యాస్ట్రిక్, థైరాయిడ్, బీపీ, షుగర్ వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. సంతానం కోసం వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఈ సంబంధం వదులుకుంటే మళ్ళీ రాదేమో అనే భావన కూడా ఏర్పడుతుంది. అయితే సంబంధాలు వస్తుంటాయి, వెళ్తుంటాయి. జాతక పరిశీలన చేసుకుని ఇద్దరికి జాతకాలు బాగుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే ఇంకో సంబంధం చూడడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములకాయ తైలంతో దీపారాధన చేయడం, ప్రతిరోజు గుగ్గిలం వేయడం చెప్పదగినది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ.